నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాలుడిని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసిన యువతి. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం వరత్తూరు గ్రామ సమీపంలో ఘటన. తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల మంజూరుకు 9 ప్రాంతాలలో కౌంటర్లను ఏర్పాటు చేసిన టీటీడీ. అధికారులతో కలిసి కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలించిన జేఈఓ సదా భార్గవి. ముస్లింలను తాలిబాన్లుగా చిత్రించడం అమానుషం. రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే టీడీపీ కుట్రలు. బాబు ముస్లింలకు క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన నగరపాలక కోఆప్షన్ సభ్యుడు ఇమాం. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు పేర్కొన్న పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. ఇక వార్తల్లోని వివరాలు. 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలంటూ విజయనగరం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ రఘురాజు బొట్టవరం నుండి తిరుమల వరకు 820 కిలోమీటర్లు 43 రోజులు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమం 42వ రోజు రేణిగుంటకు చేరుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ రఘురాజుని మంత్రి రోజా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని సుమారు 43 రోజుల పాటు సుదీర్ఘంగా 820 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు చేసిన పాదయాత్రను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని తెలిపారు. జగనన్నను ప్రేమించేవారు జగనన్న సైనికుల అభిమానం కూడా తారాస్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అనంతరం మీడియాతో రఘురాజు మాట్లాడుతూ 2024లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ దిగ్విజయంగా ప్రజలకు అందాయని మళ్లీ జగనే రావాలి జగన్ కావాలంటూ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. డిసెంబర్ 21వ తేదీన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాష్ట్ర ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటిదాకా ఈ పాదయాత్రలో నా వెంట 21 మంది పాదయాత్ర చేస్తున్న సహచర మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఒక సంకల్పంతో జై హో జగన్ యాత్ర నా పేరిట మరి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన నేను ఇందుకూరి రఘురాజు మా స్వగ్రామైన బొట్టవరం నుంచి మరి తిరుమలకి సుమారు 820 కిలోమీటర్లు 43 రోజుల పాటు పాదయాత్ర చేసి ఆ కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని బలంగా నమ్మి మరి ఈరోజు మా మిత్రులందరితో కూడా కలిపి సుమారు 21 మంది నాతో పాటు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ జగనే కావాలి, జగనే రావాలి, ఏపీ నీడ్స్ జగన్ అని ఈరోజు మన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు గారు దాదాపుగా 820 కిలోమీటర్లు 43 రోజుల పాటు పాదయాత్ర గత నెల నవంబర్లో స్టార్ట్ చేసి తన సొంత ఊరైన బొడ్డువరి గ్రామం విజయనగరం జిల్లా నుండి జగనన్న పుట్టినరోజైన 21వ తేదీ డిసెంబర్కి కొండ మీద స్వామి దర్శనం చేసుకుని జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలి అని ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన నాయకుడు మన ఎమ్మెల్సీ రఘురాజు గారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రి రోజా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి రోజా మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం వల్ల స్వామివారి ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవలు అందించే శక్తి స్వామివారు నాకు ఇస్తారని మంత్రి రోజా తెలిపారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ప్రజా సమస్యలు దూరమై అందరూ బాగుండాలని,
స్వామివారిని ప్రార్థించానన్నారు. పార్టీ కార్యక్రమంలో కేబినెట్ మీటింగ్లో మొదట్లోనే నేనుంటానని, 2 సార్లు నగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని, 2024లో కూడా 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామని మంత్రి రోజా తెలిపారు. చంద్రబాబు నాయుడు ఓటమి భయంతోనే 2 స్థానాలలో పోటీ చేస్తున్నారని, సర్వేలు చేయించుకుంటున్నాడని అన్నారు. 175 స్థానాలకు పోటీ చేసే ధైర్యం లేకుండానే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నారని, చెడు ప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా తెలిపారు. ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు. ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు. అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు? ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోయినా ఆల్టర్నేటివ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారో కూడా చెప్తున్నారు. కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు, కోపతాపాలు లేవు. అండ్ నా విషయానికి వస్తే, నగిరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా? ఆన్సర్ చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక చోట నించుండే దానికి దమ్ము లేదు, పవన్ కళ్యాణ్కి ఒక చోట నించునే దానికి దమ్ము లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో 2 చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు. మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టే ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేలైనాం, మంత్రులయ్యాం. సో ఖచ్చితంగా 2024 175కి 175 కొట్టబోతున్నాం. మేమందరం కూడా గెలవబోతున్నాం. మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పచ్చపత్రికలు తెలుసుకోవాలి. నేనైతే జగనన్న సైనికురాల్ని, జగనన్న కోసం నా ప్రాణమైన ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో, రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి, అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం. మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు. 8వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ వర్కర్ల సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం తిరుపతి పాత మున్సిపల్ కార్పొరేషన్ ముందర కొనసాగుతుంది. గత 8 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ తన సమస్యలపైన వినూత్న పరిస్థితుల్లో పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరు తవరించడం చాలా దారుణం. ఎందుకంటే చిన్నపిల్లలకి, గర్భవతులకి ఆ నిర్ణయం సాగు చేసేటువంటి అంగన్వాడీ వర్కర్స్ పట్ల ఇంత చిన్న చూపు చుట్టూ దారుణం. జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందు పాదయాత్రలో తెలంగాణ కంటే మెరుగైన జీతానికి చెల్లిస్తామని చెప్పని మాట ఇచ్చి ప్రభుత్వానికి వచ్చినాక ఈరోజు మాట తప్పిన ముఖ్యమంత్రి నిలబడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఒక అంగన్వాడీ వర్కర్స్కి 17,000 రూపాయలు జీతం ఇస్తూ ఉంటే వీళ్ళ 11,500 పరిస్థితులు. అంటే ప్రభుత్వానికి రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పబోతారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ చిన్నపిల్లలకి, గర్భవతులకి అనేక సేవలు చేస్తున్నటువంటి వర్కర్స్ పట్ల ఈ చిన్న చూపు చుట్టూ దారుణం. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్స్ సమ్మె చేస్తే గత చరిత్ర చూసుకోవాలా. చంద్రబాబు నాయుడుకి ఏ పరిస్థితి ఎదుర్కొంటుందో జగన్మోహన్ రెడ్డి 2004లో నీకు అదే పడుతుంది. ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్స్ పెట్టుకునే వాళ్ళు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయినారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకొని న్యాయమైన 20,000 రూపాయల జీతం చెల్లించాలా. లేని పరిస్థితుల్లో ఏఐటీసీ అంగన్వాడీ వర్కర్స్కి మద్దతుగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం వరకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పని ఏఐటీసీ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. గత 8 రోజులుగా అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సకల ప్రయత్నాలు ఉపయోగించి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ యొక్క సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని తీవ్రంగా ఏఐటీసీ వ్యతిరేకిస్తూ ఉంది. అంగన్వాడీ కార్మికులకి, ఈ రాష్ట్రంలో ఉన్న 1,20,000 మంది అంగన్వాడీ కార్మికులకు ఏఐటీసీ ఒకటే పిలిపిస్తూ ఉంది. శాంతియుతంగా సమ్మె చేస్తే పరిష్కారం కాదు, సముచిత వీరోచిత పోరాటాలకు అంగన్వాడీ కార్మికులు సిద్ధపడాలి అని చెప్పని ఏఐటీసీ పిలిపిస్తూ ఉంది. అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్మికులకు సమ్మె కొత్త కాదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుర్రాలతో తొక్కించిన, బాష్పవాయువు ప్రయోగించిన,
ఎట్లా చేయాలని ఈ రోజుత పోరాటం ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కార్మికులకు చరిత్ర ఉంది. ఆ చరిత్రను మరోసారి పునరావృతం కావాలి అని దానికి ఏఐటీసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. చంద్రశేఖర్. తిరుపతి నగరంలో ముస్లింలు రాజకీయంగా ఎదగడం చూసి ఓర్వలేక టీడీపీ పార్టీకి చెందిన నాయకులు తిరుపతి ముస్లిం సోదరులను తాలిబన్లుగా చిత్రీకరించడం అమానుషమని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు షేక్ ఇమాం సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారిక సామాజిక మాధ్యమాల్లో తిరుపతి ముస్లింలను తాలిబన్లతో పోల్చుతూ పోస్టు చేశారని, దీనిపై చంద్రబాబుపై ఎందుకు కేసు నమోదు చేయకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనం వెంకటరమణారెడ్డి భూమన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై స్పందించిన దానికి కోఆప్షన్ సభ్యత్వం రద్దు చేయాలని, సుమోటోగా కేసు నమోదు చేయాలని, టీడీపీకి సంబంధించిన ఎల్లో మీడియాలో రాతలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని అన్నారు. గతంలోనూ మాజీ ఎమ్మెల్యే సుగ్రమ్మ నిరాధార ఆరోపణలు చేస్తూ ఎస్పీకి ఫిర్యాదు చేశారని అన్నారు. తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే భూమన కుటుంబంపై బురద జల్లే కార్యక్రమానికి టీడీపీ తిరుపతి నాయకత్వం శ్రీకారం చుట్టిందని, రానున్న ఎన్నికల్లో అభివృద్ధిని చేసిన అభినయ్కే ప్రజలు మద్దతు తెలుపుతారని స్పష్టం చేశారు. కరోనా సమయంలో తిరుపతి నగరంలోని రుయా ఆసుపత్రిలో కరోనా సోకి తనువు చాలించిన వేలాది శవాలకు బాధ్యత గల పౌరుడిగా సాంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు చేసిన ఘనత తిరుపతి ముస్లింలదని అన్నారు. ఆనాడు ఏ టీడీపీకి చెందిన వారు మానవతా దృక్పథంతో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర మైనారిటీ కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్, కార్పొరేటర్ నరేంద్రనాథ్, ఏపీ నాయ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పుల్లయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫరీద్, మోహన్ రాజ్, సలీం, ఖానావా, గంగామోహన్, గౌస్ పాషా, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ముస్లింలు రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఈరోజు అసత్య కథనాలని, ముస్లింలని, బడుగు బలహీనులని ఈరోజు వాళ్ళని మానసికంగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా కలుసుకొని మూకుమ్ముడిగా దాడి చేయడాన్ని తీవ్రంగా నా మనసు కలత చెంది, మీ ద్వారా మేము ఏమాత్రం కూడా వెనకడుగు వేయము, ఏమాత్రం కూడా ఇటువంటి అసత్య కథనాలకు మేము బెడవము. మేము సమాజం పట్ల సమాజంలో మేము ఒక బాధ్యత గల పౌరులుగా అనేక రోజులుగా సమాజంలో సేవలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో గతంలో కూడా ఆర్సి మునికృష్ణ గారు నా పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంటే గతంలో ఇమాం అనేటువంటి వ్యక్తి మాట్లాడేదానికి అర్హత లేదు అని చెప్పి ఆర్సి మునికృష్ణ గారు ఈరోజు ఆయన తెలియచేయటం, గతంలో కూడా అనేక సార్లు సుగుణమ్మ గారు అనేకమైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతుంటుంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీఓ ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలకగా ఆలయ అర్చకులు ఇస్తికాఫాల్ స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమానికి వర్సిటీ ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వగా ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో పలువురు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొని క్రైస్తవ మత ప్రార్థనలు నిర్వహించారు. గతంలో ఎప్పుడూ ఎస్వీఈలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరపలేదని, ఈసారి ఉన్నతాధికారులు ఎలా అనుమతించారని ఆచార్యులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మత మార్పులకు అడ్డగా తయారు చేశారు. ఉదాహరణకు ఈరోజు ఆర్ట్స్ ఆడిటోరియం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. ఈరోజు అక్కడున్న విద్యార్థులు వాళ్ళ తరగతుల గదుల్లో ఉంటే అక్కడి నుంచి తీసుకొని వచ్చి బలవంతంగా ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేలాగా ఈరోజు అక్కడున్న ఉపాధ్యాయులు, అక్కడున్న సిబ్బంది అందరూ ఈరోజు బలవంతంగా తీసుకొని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ప్రేయర్ చేపిస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈరోజు ఎంతో ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర పాదాల చెంత ఉంది. ఆ యూనివర్సిటీకి ఒక గుర్తింపు అని ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే యూనివర్సిటీ అంటే ఎస్ యూనివర్సిటీ అంటే ఒక గుర్తింపు ఉంది. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు ఒక వీసీ కన్ను సైకిల్లోనే ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయని చెప్పి నేను ఈరోజు
తెలియజేస్తున్నాను. ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఆ సెమీ క్రిస్మస్ వేడుకలు ఎవరైతే పాల్గొన్నారో ఆ పాల్గొన్న సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోలేని పక్షంలో TNSF ఆధ్వర్యంలో దీనిపైన ఎంతవరకైనా పోరాడుతూనే ఉంటాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఆయన జాగాలో, ఆయన సొంత జాగాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాడు యూనివర్సిటీ కోసం భూమి కేటాయిస్తే ఆ కేటాయించిన స్థలంలో ఈరోజు యూనివర్సిటీ నడుస్తా ఉంది. అటువంటి ప్రదేశంలో ఈరోజు అసాంఘిక కార్యకలాపాలు 1, 2 కాదు వందలాదిగా జరుగుతున్నాయి. ఈరోజు మరీ బరి తెగించి ఒక చర్చికి కొంతమంది అధికారులు వాళ్ళ కుమ్మక్కై ఒక మతాన్ని ప్రోత్సహించడానికో లేకపోతే మతాల మధ్య చిచ్చు పెట్టడానికో ప్రయత్నించి ఇదొక అడుగ్గా వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇది పోయిన సంవత్సరం కూడా జరిగింది. అప్పుడే అధికారులు హెచ్చరించాం. ఈ రోజు మరి ఒక ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియాన్ని ఈరోజు వాళ్ళు యూనివర్సిటీకి ఎంత ధైర్యం ఉంటే, ఈ సందర్భంగా విద్యార్థులు హెచ్చరిస్తున్నామో అడుగుతున్నాం గట్టిగా కూడా, ఎంత ధైర్యం అంటే వాళ్ళు ఈ రోజు యూనివర్సిటీ అధికారులు ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియాన్ని ఒక మత కార్యకలాపాలకి వేదిక చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఏ ప్రాతిపదికన పర్మిషన్లు ఇచ్చారో తెలియజేయాల్సిన అవసరం ఈ రోజు యూనివర్సిటీ అధికారులకు ఎంతైనా ఉంది. అంటే ఒక మతాన్ని ప్రోత్సహించడానికా ఈ యూనివర్సిటీ నడుస్తా ఉన్నది? హిందూ పండుగలే ఈ యూనివర్సిటీలో చేయరు అధికారులు. హిందూకు సంబంధించిన దసరా గాని దీపావళి గాని ఏది కూడా ఈ యూనివర్సిటీలో జరగలేదు. అలాంటిది ఈ రోజు క్రిస్మస్ వేడుకలు యూనివర్సిటీ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చి ఎలా చేపిస్తున్నారు? తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైం స్లాట్ టోకన్లు మంజూరు చేస్తామని టీటీడీ జేఈఓ సదా భార్గవి తెలిపారు. కౌంటర్లను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేఈఓ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హై స్కూల్, బైరాపట్టిలోని రామానాయుడు హై స్కూల్, ఎంఆర్పల్లిలోని జెడ్పీ హై స్కూళ్లలో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కౌంటర్లలో 4 లక్షలకు పైగా సర్వదర్శనం టోకన్ల కోటా పూర్తయ్యే వరకు మంజూరు చేస్తామని వెల్లడించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టోకన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని అన్నారు. దర్శన టోకన్లు ఉన్నవారిని మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని, టోకన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లవచ్చు కానీ దర్శనానికి అనుమతించబడరని, ఈ విషయాలను కౌంటర్ల వద్ద అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. తిరుపతిలోని అన్ని కౌంటర్ల వద్ద QR కోడ్ ఏర్పాటు చేస్తామని, తద్వారా భక్తులు ఇతర ప్రాంతాలలోని కౌంటర్లకు సులువుగా చేరుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. సర్వదర్శన టోకన్ల సమాచారం తెలుసుకొని ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ఈరోజు ఏదైతే మనము త్వరలో 23వ తారీఖున చేసుకోబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కావాల్సిన ఏర్పాట్లు, వాటికి కావాల్సిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్, ఫెసిలిటేట్స్, తర్వాత సెక్యూరిటీ పరంగా ఎలా ఉండాలి, భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హోల్డింగ్ పాయింట్స్ ఎలా ఉండాలి, క్యూ లైన్ ఎలా ఉండాలి, వాటి మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అన్న దానిపైన ఒకసారి ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ చూడటానికి దగ్గరగా తిరుపతిలో 9 లొకేషన్స్లో రామచంద్ర పుష్కర్ని, భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, సెకండ్ NC, తర్వాత ఎంఆర్పల్లిలో ఉన్న ఒక స్కూలు, అలాగే రామచంద్రపురంలో ఉన్న ఒక స్కూలు, ఇట్లా 9 జీవకోన 9 లొకేషన్స్లో 90 కౌంటర్స్తో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనము 22వ తారీఖు మధ్యాహ్నం నుంచి 23వ తారీఖు కావాల్సిన దర్శనం ఫెసిలిటీని కౌంటర్ ద్వారా వాళ్ళందరికీ కూడా దగ్గర 4 లక్షలు పైచీలకు టికెట్లని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది భక్తులందరూ కూడా తెలుసుకొని వారికి అన్ని మార్గాలుగా మేము ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, శ్రీనివాసం బస్ స్టేషన్ అయితే ఏముంది, తర్వాత విష్ణు నివాసం రైల్వే స్టేషన్ అయితే ఏముంది, రామచంద్ర పుష్కర్ని ఫ్లెక్సీ బోర్డ్స్ ద్వారా వాళ్ళకి ఎక్కడెక్కడ ఈ కౌంటర్స్ ఉన్నాయి అన్న ఇది కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ లొకేషన్కి వచ్చాక ఇది నిండిపోయింది, మాకు టైం పడుతుంది అని అనుకున్నప్పుడు IT ద్వారా వాళ్ళకు ఒక QR కోడ్ ఇచ్చి ఆ QR కోడ్ ద్వారా మనం వేరే లొకేషన్కి ఎంత త్వరగా చేరుకోగలము అన్న ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 23వ తేదీన రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కోయిలాల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాద్వారం నుండి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుద్ధిపరిచే కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు పాల్గొన్నారు. అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత 11 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతించింది. అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిలాల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా ముందు వచ్చే మంగళవారంలో కోయిలాల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ నెల 23వ తేదీ రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందు మంగళవారమైన ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాద్వారం నుండి ఆనంద నిలయం వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అర్చకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు. ఆనంద నిలయంతో పాటు ఆలయం వెలుపల ఉన్న అనుబంధ ఆలయాలైన ఒకలమాతాదేవి, వరదరాజస్వామి, యోగ నరసింహస్వామి ఆలయంతో పాటు వివిధ ప్రదేశాలను శుద్ధి చేశారు. ఆనంద నిలయంలో శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గంధం పొడి, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కిచిలిగడ్డ, కుంకుమ పువ్వు వంటి వివిధ సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ఆలయం గోడలకు తాపడంలా పోసి అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించారు సిబ్బంది. అనంతరం ఆలయ జియంగార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, ఈవో, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ శుద్ధి కార్యక్రమం కొనసాగుతూ ఉండడంతో ఉదయం నుంచి టీటీడీ భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించలేదు. శ్రీవారికి పూజాది కార్యక్రమాలతో పాటు నైవేద్యం పూర్తయిన అనంతరం ఉదయం 11 గంటల సమయం నుంచి టీటీడీ భక్తులను దర్శనానికి అనుమతించింది. ఈ సందర్భంగా వారపు సేవ అయిన అష్టదళ పాద పద్మాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతకు ముందు ఆనవాయితీగా జరిగేటువంటి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అత్యంత ఘనంగా, వైభవంగా ఆలయంలో నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనగా శుద్ధి కార్యక్రమం దేవాలయం అంతా కూడా పవిత్రమైనటువంటి సుగంధాలతో ఆలయాన్ని శుభ్రపరిచి స్వామివారికి ఆ గోడలకు ఏ రకమైనటువంటి ముప్పు రాకుండా ఉండటంలో ఇది ఒక భాగంగాను ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పరిమళభరితం చేయటానికి గాను ఈ కార్యక్రమాన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత దివ్యంగా జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత్ కార్యక్రమం తిరుపతిలో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. పలువురు బీజేపీ నాయకులు, ప్రజలు ఇందులో పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వికసిత భారత్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ రవి నోడల్ ఆఫీసర్గా వ్యవహరించారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని స్థానిక అన్నమయ్య కూడలి వద్ద ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధిని మోదీ ఇందులో వివరించారు. ఆయుష్మాన్ భారత్లో భాగంగా ప్రజలకు వివిధ వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఆంధ్రప్రదేశ్కు వేల కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేస్తారని గుర్తు చేశారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం, బీజేపీ ఎంఆర్పల్లి అధ్యక్షురాలు సవిత, బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్ రావు, నరేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వేదవతి రాయల్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక అన్నమయ్య సర్కిల్ దగ్గర బైరాగపట్టిడ, ఎంఆర్పల్లి తదితర బెనిఫిషియర్స్తో ఈరోజు వికసిత్ భారత్ కార్యక్రమం చేపట్టాము. దీనికి నోడల్ ఆఫీసర్గా
తిరుపతి మున్సిపాలిటీ నుంచి సూపరింటెండెంట్ రవికుమార్ గారు వచ్చారు. అలాగే మా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పాల్గొని వికసిత్ భారత్ లక్ష్యం మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉద్దేశము అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి. చిట్ట చివరి వ్యక్తి వరకు అర్హులైతే వారికి సంక్షేమ పథకాలు అందించాలి అనే ఉద్దేశంతోనే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈ వికసిత్ భారత్లో ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. బెనిఫిషియర్తో అర్హులైన లబ్ధి పొందిన వారితో కూడా దీన్ని మాట్లాడి ఇంకా అర్హులైన వారికి కూడా ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసి వారికి అందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందే విధంగా అర్హులైన వారికి అందరికీ పొందే విధంగా నరేంద్ర మోడీ గారు ఈ వికసిత్ భారత్ లక్ష్యము దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. రేపు నెల 9 వరకు ఈ కార్యక్రమం తిరుపతి పట్టణంలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై నరేంద్ర మోడీ గారు. ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తికి మేలు చేకూరాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమే తనకు మార్గదర్శకమని ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తెలిపారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలోని మహిళలు వారి భర్తలకు దుస్తులు కుట్టుకూలి లబ్ధి చేకూర్చాలనే కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ విజయానందరెడ్డి శ్రీకారం చుట్టారు. చిత్తూరు నగరం 1వ డివిజన్ ఎస్పీ సెట్ సమీపంలోని అయ్యప్ప గార్డెన్ వేదికగా ఈ నెల 21న మహిళలకు లబ్ధి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మురకంబట్టులోని సాయి కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఏర్పాట్లను విజయానందరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ సీఎం పుట్టినరోజు ఏపీలోని ప్రజలందరికీ పండుగ అని అభివర్ణించారు. పేదల కోసం తప్పించే సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు హాజరు కానున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో జాతీయ రహదారి వద్ద నిర్వహించే యువగళం ముగింపు సభకు చిత్తూరు నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ సంఖ్యలో వెళ్లేందుకు జీజేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక రైలును ట్రస్ట్ అధినేత టీడీపీ నాయకులు గురజాల జగన్మోహన్ నాయుడు లాంఛనంగా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సమస్యల పట్ల నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పోరాటం చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా యువగళం ముగింపు విజయోత్సవ సభకు సుమారు 10 లక్షల మంది హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఇది నవశకానికి నాంది పలుకుతుందన్నారు. చిత్తూరు, పాకాల, రేణిగుంట నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు యువగళం పాదయాత్రకు చేరుకోవడానికి ప్రత్యేక రైలును జేజేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ యువగళం ముగింపు విజయోత్సవ సభకు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని అన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ కు యువగళం పాదయాత్రలో ఎన్నో సమస్యలు ప్రజలు వివరించారని, వాటిని అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తారని తెలిపారు. రాబోయే 2024 ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పీటర్, భారీ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువగళం పాదయాత్ర మీరందరూ ఇప్పటికే వివిధ ఛానల్స్లో వీక్షించుంటారు. ప్రజలందరూ ఇవాళ ఒక 10 లక్షల మందితో బహిరంగ సభ పూర్తిగా యువగళం పూర్తిగా నవశకంగా మారిపోయింది. ఎన్నో సమస్యల పట్ల మా యువ నాయకుడు ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో చెప్పారు. 20వ తేదీన నా తండ్రి గారికి ఒక కానుక ఇస్తానని రెడ్ బుక్. సో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎందరో మా కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేశారు. అవన్నీ ఈ 2-3 నెలల తర్వాత తొలగిపోయి కార్యకర్తలు ఇంకా ఎంతో ఉత్సాహంగా ఇన్ని రోజులు కష్టపడడం కాదు, ఇకపై ఈ 3 నెలలు ఎలక్షన్లో అత్యంత ఉన్నత మెజారిటీతో తెలుగుదేశంని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి పాలన ఎటువంటిదని తెలుసుకున్న వాళ్ళు డెఫినెట్గా మా పార్టీకి ఓటేసేదానికి సిద్ధమైపోయినారు. ఇది ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క రైలు ప్రయాణం కూడా మీకు ఇది చెబుతుందని నేను భావిస్తున్నాను. కావున రేపు జరగబోయే యువగళం ముగింపు ఫెస్టివల్ అది దాదాపు గ్రాండ్ సక్సెస్గా జరుగుతుందని భావిస్తూ అది ఇంకా గ్రాండ్గా జరిగి జనాలకు రాబోయే 2020 ఎలక్షన్లో డెఫినెట్గా గెలిచి ప్రజలకు మంచి చేయాలని కోరుతూ నేను దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.
పెనుమూరు పోలీస్ స్టేషన్ను చిత్తూరు జిల్లా ఎస్పీ వై రిశాంత్ రెడ్డి తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు. హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సిఆర్పిసి తదితర కేసుల రికార్డ్స్ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్ట్, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై కేసుల ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు అరెస్టు కాని కేసులలో నిందితులను త్వరగా అరెస్టు చేయాలని ఆదేశించారు. సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ముఖ్యమైన కేసులు మరియు పాత గ్రేవ్ కేసులను సమీక్షించారు. స్టేషన్లోని క్రైమ్ రికార్డ్స్ను, కేసు డైరీ మరియు రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎస్డిపిఓ శ్రీనివాసమూర్తి, ట్రైనీ డిఎస్పీ పావన్ కుమార్, ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగిరెడ్డి, పెనుమూరు ఎస్ఐ అనిల్ కుమార్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మంగళవారం ఉదయం మసీదు మిట్ట వద్ద కార్మికులతో కలిసి కాఫీ తాగుతూ వారి యోగక్షేమాలను చిత్తూరు కమిషనర్ డాక్టర్ జె అరుణ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం నగరపాలక సంస్థ నుండి అన్ని రకాల సహకారాన్ని అందిస్తామన్నారు. విధుల్లో ఉన్నప్పుడు చేతి గ్లౌజులు, రేడియం స్టిక్కర్స్ కలిగిన జాకెట్ ఖచ్చితంగా ధరించాలన్నారు. చెత్త సేకరణకు సంచులు కావాలని కార్మికులు అడగగా సత్వరం తెప్పించి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని, క్లాబ్ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసి అవగాహన కల్పించాలని కమిషనర్ డాక్టర్ జె అరుణ క్లాబ్ మిత్రులు, డ్రైవర్లకు చెప్పారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఎందుకు అమలు చేస్తున్నాము, వ్యర్థాలను తడి పొడిగా సేకరించడం వల్ల కలిగే లాభాలను, పర్యావరణ పరిరక్షణ అంశాలను వివరించాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా క్లాబ్ లక్ష్యాలను, ఉద్దేశాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం కమిషనర్ గిరింపేట పరిధిలో క్లాబ్ వాహనం రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, నరసింహ, లోకనాథం, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్ పరం చేయడాన్ని వ్యతిరేకంగా మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ముందు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, జనసేన పార్టీ జిల్లా నాయకులు ఎన్ దయారాం, తెలుగుదేశం పార్టీ నాయకులు మేషక్, ఏఐటిసి దాసరి చంద్ర, కె మణి, జనసేన నాయకులు దేవినేని యశ్వంత్, మహిళా సమైక్య నాయకురాలు కె విజయగౌరి, జనసేన మహిళా నాయకులు పుష్ప, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు ధనంజయ, దళిత సంఘం జిల్లా నాయకులు కొత్తపల్లి శంకర్, ఎంఆర్పిఎస్ నాయకులు రమేష్లు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కేంద్రమైన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఏర్పడి ఇప్పటికీ 212 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. అలాంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఇప్పటికే అపోలో సంస్థకు లీజుకి ఇచ్చారని అన్నారు. మరొకసారి ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడాన్ని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వమే కొనసాగించాలని, ప్రభుత్వానికి సంబంధించిన డాక్టర్లను, టెక్నీషియన్లను, సిబ్బందిని నియమించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి రఘు, ఏఐవైఎఫ్ నాయకులు హెచ్ బాలాజీరావు, ఎస్ రమేష్ బాబు, వెంకటేష్, సివి బాబు, జమీలబి, బి కుమారి, కోమల, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఉన్న బలంగా ఈ ఆసుపత్రిని పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పంతాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే అఖిలపక్ష పార్టీలన్నీ కూడా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే నిరుపేదలకి మంచి వైద్యం జరుగుతుంది. రేపు ఇది ప్రైవేట్ పరం చేస్తే ఓపీకి డబ్బులు, ఎక్స్రేకి డబ్బులు, ఎంఆర్సికి డబ్బులు, అదేవిధంగా స్కానింగ్ డబ్బులు, సిటీ స్కానింగ్ డబ్బులు,
మాత్రలకు డబ్బులు, సూదులకు డబ్బులు, ఖర్చు కట్టేదానికి డబ్బులు, టోటల్ గా మొత్తానికి డబ్బులు వేలాది రూపాయల డబ్బులు అయ్యే ప్రమాదం ప్రైవేటీకరణ చేస్తే ఈ ప్రమాదం ఉంది. ఈ జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు వాళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలా, వాళ్ళు కానీ వస్తే వాళ్ళంతా కూడా వెంటనే డబ్బులు ఇస్తే తప్ప మనం వైద్యం అందదు. వైద్యం అందుకుంటే గాల్లో మన నిరుపేదలంతా కూడా వాళ్ళ ప్రాణాలంతా కూడా గాల్లో కలిసిపోతాయి. అంటే ప్రభుత్వం పేదలంటే ఇష్టం లేదా, సామాన్య ప్రజలంటే ఇష్టం లేదా, మధ్యతరగతి ప్రజలు ఇష్టం లేదని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా అఖిలపక్ష పార్టీలుగా మేము ప్రశ్నిస్తున్నాం. గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్వేటి నగరం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొన్నా యుగంధర్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొన్నా యుగంధర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలతో త్వరలో పవన్ కళ్యాణ్ను కలవనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. గత 8.5 సంవత్సరాలుగా పార్టీకి అందించినటువంటి సేవలు, పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు, ప్రజల పక్షాన చేసిన పోరాటాలు, ప్రస్తుతం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలతో పాటు భూత భవిష్యత్తు వర్ధమాన ప్రణాళికను క్షుణ్ణంగా పవన్ కళ్యాణ్కు వివరించనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఇంకా ప్రబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రణాళికను, అదేవిధంగా జనం కోసం జనసేన కార్యక్రమాన్ని వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులో స్థానం సంపాదించడమే ధ్యేయంగా విముక్తి ఆంధ్రప్రదేశ్కు కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబుల నాయకత్వాన్ని బలపరిచి నియోజకవర్గంలో కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉమ్మడిగా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మా ముందున్న కర్తవ్యం జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, భవిష్యత్తు గ్యారంటీలోని ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించడం, జనసేన తెలుగుదేశం సంయుక్తంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని లేదా ఇంకెవరు నిలబడ్డా వారిని ఇంటికి పరిమితం చేసే విధంగా ముందుకెళ్లడమే మా ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, కార్వేటి నగరం మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, చిత్తూరు జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్వేటి నగర మండల కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడిగా ఈ నియోజకవర్గంలో గెలవడం, పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, మరి ముఖ్యంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజల్లోకి విరివిగా విస్తారంగా తీసుకెళ్ళడం, ప్రజా మద్దతు కోరడం, వైసీపీని జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ఈ నియోజకవర్గంలో ఓడించడం, ఇక్కడ విజయకేతను ఎగరవేయటమే లక్ష్యంగా మేము పని చేస్తూ ఉన్నాం. ఇక మీదట కూడా అదే విధంగా పని చేయబోతున్నాం. ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో ప్రజల్లోకి ఇంకా ఎక్కువగా చొరవతో చేరువయ్యే విధంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలతోటి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరితో కలిసి జనం కోసం జనసేన కార్యక్రమం అనగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మేము ఇంకా ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాం. అంగన్వాడీ వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం అంగన్వాడీలకు వ్యతిరేకంగా అంగన్వాడీ సెంటర్ల తలుపులు పగలగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్వేటి నగరం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు రాధమ్మ, మమత అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా జనరల్ సెక్రటరీ కోదండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈరోజు తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి జీతాలు పెంచాలని కోరి అంగన్వాడీ వాళ్ళు రోడ్డెక్కితే అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు అంగన్వాడీ వాళ్లను మహిళలని కూడా చూడకుండా చులకనగా బలిసి సమ్మెకిపోయి రోడ్లో కూర్చుంటున్నారని చెప్పడాన్ని తీవ్రంగా కార్మిక సంఘాలు ఖండిస్తున్నాయని అన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించుకుంటా రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖ ఉద్యోగస్తులను అంగన్వాడీ సెంటర్లపై పగలగొట్టి వారికి బాధ్యత ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నామని అన్నారు.
అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ తక్షణమే అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్వేటి నగరం ప్రాజెక్టు నాయకులు మమత, రాధమ్మ, చెంచులక్ష్మి, లక్ష్మీ నరసింహ, సాదమ్మ, పద్మ, విజయ తదితరులు పాల్గొన్నారు. మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్ఐ ప్రభుత్వ బాలికలకు కాలేజ్ విద్యార్థినులు 185 మందికి 2 నెలలకు సరిపడే శానిటరీ నాప్కిన్స్ను అందించి వారి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ కె హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీ శక్తి జీవన విధానానికి మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆదర్శమని అన్నారు. విద్యార్థినులు బాగా చదువుకొని ఆర్థికంగా ఎదిగి కుటుంబానికి అండగా ఉంటూ సమాజంలో మంచి పేరు గడించి దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని అన్నారు. బీజేపీ మహిళా మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ తేజవతి మాట్లాడుతూ ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడే సకల దేవతలు నివసిస్తారు. కాబట్టి మహిళలు ఆరోగ్యంగా సంతోషంగా అభివృద్ధి రంగంలో దూసుకెళ్తే ఆ గ్రామం, ఆ రాష్ట్రం, ఆ దేశం అన్నింటిలో ముందుంటుందని అన్నారు. బాలికల వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ అన్ని రంగాలలో దూసుకెళ్తూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని అన్నారు. అలాగే బాలబాలికలు మహిళల సాధికారత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధిని అందిపుచ్చుకొని మహిళలందరూ భారతదేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని, ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క విశిష్టత తెలియజేయడంలో మనమందరం భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, హాస్టల్ సిబ్బంది, ఆనందరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాళహస్తి పట్టణంలో గల బాలికల బీసీ సంక్షేమ వసతి గృహం నందు దాదాపు 200 మంది పిల్లలకి మన సంస్కృతి సేవా ట్రస్ట్ వారి ద్వారా వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ వారికి కావాల్సినటువంటి శానిటరీ నాప్కిన్స్ని 2 నెలలకు సరిపడా శానిటరీ నాప్కిన్స్ అందడం జరిగింది. బాలికల వ్యక్తిగత పరిశుభ్రత కోసం, ఋతుక్రమంలో వచ్చే మార్పుల పట్ల అవగాహన చైతన్యం కోసం ఈరోజు ఎస్సీ హాస్టల్ నందు బాలబాలికలకు శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వారికి అవగాహన కలిగించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని గవర్నమెంట్ ఎస్సీ హాస్టల్ని చూస్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడ స్త్రీలు సంతోషంగా ఉంటారో, అభివృద్ధి చెందుతారో ఆ ఊరు, ఆ దేశం, ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుంటుంది. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం వరత్తూరు గ్రామ సమీపంలో బాలుడిని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసి ముళ్ల పొదల్లో వేసిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా పాదిరివేడు గ్రామానికి చెందిన 8 సంవత్సరాల మహేష్ను అదే గ్రామానికి చెందిన రేఖ అనే యువతి కిడ్నాప్ చేసి వారి తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకుండా నిరాకరించడంతో ఆ బాలుని వరదాయపాలెం మండలం కాంబాకంలోని ఓ వ్యక్తి సహాయంతో హత్య చేసి గోనె సంచిలో మూటగట్టి ముళ్ల పొదల్లో పడవేసి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన బాలుడిని తమిళనాడు పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ వార్త విని ఒక్కసారిగా వరదాయపాలెం బుచ్చినాయుడు కండ్రిగ మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలుడిని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసిన యువతి. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం వరత్తూరు గ్రామ సమీపంలో ఘటన. తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల మంజూరుకు 9 ప్రాంతాలలో కౌంటర్లను ఏర్పాటు చేసిన టీటీడీ. అధికారులతో కలిసి కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలించిన జేఈఓ సదా భార్గవి. ముస్లింలను తాలిబన్లుగా చిత్రించడం అమానుషం. రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే టీడీపీ కుట్రలు. బాబు ముస్లింలకు క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన నగరపాలక కోఆప్షన్ సభ్యుడు ఇమాం. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు పేర్కొన్న
పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.